ప్రేమ, నమ్మకము గల ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరందరికీ శుభములు పలుకుతూ, ఇటీవల మనం పోగొట్టుకున్న గొప్ప దైవజనుడైనటువంటి మరి పగడాల గారున్నారు. మరి ఈ మధ్య ఇటీవల రీసెంట్‌గా మనం ఎంతో మంచి విలువైన భక్తుడైనటువంటి ప్రకాష్ గంటేలా గారు సమకాలీకులు. వారిని కూడా పోగొట్టుకున్నాం. మూడో వ్యక్తి జాన్ మెక్ ఆర్థర్ గారు. వీళ్ళ ముగ్గురు కూడా మండుచు మండించిన గొప్ప క్రీస్తు సైనికుడని మరి చీరాలలో డాక్టర్ గారు ఉన్నటువంటి గొప్ప భక్తుడు నోవా గారు వారి అనుభవాలతో వారి గురించి చెప్పిన వాటిని క్లుప్తంగా చెప్పుకొని మరి మరి ప్రకాష్ గంటేలా గారి ఆశయాల్ని, బాధ్యతల్ని చాలా చక్కని మరి సందేశాల ద్వారా మనం మన మన మధ్య ఉన్నటువంటి ప్రసంగాలన్నిటిలో నేను మళ్ళీ కొన్ని టాపిక్ నేను తీసుకొని చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. అవి చాలా ఆత్మీయంగా మనకు మేలు కలిగించేగా ఉన్నాయి కాబట్టి ముందుగా జీవిత సత్యాల్ని తీసుకుని తర్వాత మండుచున్న సైనికుల ముగ్గురు గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. మరి నోవా గారి అభిప్రాయాల్లో మరి ఆత్మీయ మేలు పొందగలం. హృదయాల్లో నిజాయితీ ఉన్నప్పుడట ఆ అందం మన వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవితానికి ఒక ఆశ. ఈ 3 ఉన్నవాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు. తర్వాత పౌలు వలె గమ్యం గురిచూచి బ్రతకటం కూడా నేర్చుకోవాలి. నా పొరుగు తొదముట్టించానని పూర్తి చేసి చక్కగా ధైర్యంగా చెప్పగలిగిన విశ్వాసిగా ఉండాలి. తర్వాత సొసైటీ చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ మనం మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్ట శక్తి ఆపలేదండి. దేవుని శక్తి మనతో ఉంటుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మరి మంచితనము, మొండితనము 2 ఉండాలి. మంచితనం వల్ల మనుషులను మీద చూపించాలి. మొండితనం ఏమో పరిస్థితుల మీద చూపించాలి. పట్టుదలతో పోరాడాలి సత్యం కోసం. తర్వాత లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. నీ సమస్యను ఇతరులతో చెప్పకూడదు. ఇతర సమస్యల్లో నువ్వు తలదూర్చకూడదు. జాగ్రత్త పడాలి. ఒకే మార్గంలో సాధ్యం కాకపోవచ్చు. మరొక మార్గంలో ప్రయత్నించాలి. అంతేగాని ప్రయత్నించటం మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటి పట్ల నిర్లక్ష్యము 2 ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగటానికి ఇవే ప్రధాన కారణాలను గుర్తుంచుకోవాలి. మనము దగ్గరలేని వాటిపై అత్యాశ మనం అది ఆ విషయాలు మనం గమనించుకొని మనం వెళ్ళే మార్గంలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, చేసే విధానాన్ని. మన జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడిగితే జ్ఞానం మనకిచ్చి సమస్యలు సాధించే సమర్థత ఇస్తారు. చిరునవ్వు, మౌనం 2 మౌనం కూడా. చిరునవ్వు, మౌనం ఈ 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వేమో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గర రాకుండా చేసేస్తుంది. అయితే నువ్వు గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. సంపాదన పెంచుకోవచ్చు కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు కదా. మరి ఇంద్రధనుస్సు ఒకసారి 7 రంగులు చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒకే రంగును బయటకు చూపిస్తూనే ఉంటాడు. అయితే నువ్వు ఇష్టంగా చేసే పనికి టైం లేకపోవడం అంటూ ఏది ఉండదు. తర్వాత ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పనికి శక్తి తగ్గిస్తుంది. మరి కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించాలి. ఏ పనైనా సరే దైవ కార్యాలు కూడా అంతే. నువ్వు అడగటం చేతకానప్పుడు ఆశపడకూడదు. నీకు ఇవ్వడం చేతకానప్పుడు ఏది ఆశ చూపించకూడదు. అయితే మరి ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకూడదు. ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కాదు. మరి గుర్తుంచుకొని ప్రశాంతమైన హృదయంతో దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. ఈ 2 అమృతం పోసినా అతికించలేము. అతికించినా ముందు నాణ్యత ఉండదు. కాబట్టి ఈ బంధాలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జీవితంలో నటించటం నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ నటించేవారిని గుర్తించడానికి తగిన జ్ఞానావగాహాలు దేవుని నుండి పొందుకునే మనం జీవించాలి. అయితే మన ముగ్గురు విషయాల్ని మళ్ళీ ఒకసారి భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటూ నోవా గారు చెప్పిన మాటలు మంచి మాటలు చెప్పారండి. మండుచు మండించిన క్రీస్తు సైనికులంట వీళ్ళు ముగ్గురు కూడా. ఎవరెవరు మనకి మరి పగడాల గారు, తర్వాత మరి ప్రకాష్ గంటెల గారు, తర్వాత మరి దైవజనుడు జాన్ మెక్ ఆర్థర్ గారు. ఆయన కూడా కాలిఫోర్నియాలో గడిపారండి. చాలా మంచి పుస్తకాలు రాశారట. గొప్ప మాటల్ని ఎంతో ధైర్యంగా చెప్పిన గొప్ప భక్తులని. ఆయన పుస్తకాలు మొత్తం నోవా గారు లైబ్రరీలో ఉంచుకున్నారని, చివరి మరణం ముందు రాసిన బుక్ కూడా దాచుకున్నారట. అంత గొప్ప వాక్యాలు రాశారని ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత మన మధ్య
మనం వాక్యాన్ని ప్రేమించేలాగా నేర్పించినటువంటి మంచి యవనుడు. వీళ్ళ ముగ్గురు కూడా వాక్యంను ప్రేమించారు. ఎలా ప్రేమించాలో స్ఫూర్తితో మనకు నేర్పించారు. మరి ఆయన జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ మరి నవాగారితో మాట్లాడుతూ ఇటీవలట ప్రకాష్ గంటేలా అన్నారంట, ఆ తమ్ముడు వాళ్ళిద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. మరి ఆయన నువ్వు ప్రోగ్రామ్స్ ఏం చేసినా నువ్వు దాంట్లో నువ్వు చేసే పనిలో తీవ్రత పెంచు. గు గురిగా తప్పు బోధలు బోధించే వారందరినీ కూడా అది ఖండించే గురి పెట్టుకో. ముందున్నట్టు చెప్పు వాక్యాన్ని. వాక్యాన్ని వ్యతిరేకంగా బోధించే వారిని పూర్తిగా ఖండించు. సైతాన్ తప్పుడు బోధలు ఎక్కువైనాయి. మరి ఆ ఆత్మను లాక్కున్నవారు కొందరు సంఘంలో ఉండే సభ్యుల్ని లాక్కుపోయే దొంగలు ఉంటున్నారు. వాళ్ళు కూడా ఖండించు అని చాలా చక్కగా సూటిగా హెచ్చరికలు చేశారట. మరి తరచుగా అంటే ఫోన్లో మాట్లాడుకుంటారు కదండి. సంఘానికి క్రమం ముందు సంఘానికి కాపురు ఉండాలి, అది పోరాడాలి దానికోసం. రక్షణ మరి నిజంగా అది చాలా అవసరమైంది. ఆయన నిజంగా వీళ్ళిద్దరు కూడా ప్రశ్న, సిసలైన జవాబు, అసలైన ప్రశ్న సిసలైన జవాబుల్లో వీళ్ళు స్పాంటేనియస్గా సమర్థవంతంగా ఎట్టి ప్రశ్నలకైనా అవలీలగా జవాబు చెప్పేవాళ్ళండి వీళ్ళిద్దరు కూడా. పగడాల గారు కానీ ప్రకాష్ గంటేలా కానీ వాళ్ళిద్దరు దానిలో చాలా చక్కగా పోలికలు ఉన్నాయి. ప్రయాసపడితే ఘనంగా వాడబడ్డారు. మరి వేదాంత పరంగా మరి క్రైస్తవ సమర్థత ఎంతగా సమర్థవంతులుగా వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడంలో దిట్టగా ఉన్నారండి. మరి నాకు ఆయన అయితే మన ప్రకాష్ గంటేలా గారికి 33 సంవత్సరాలుగా కిడ్నీ బాధ ఉండి నాకు తీసివేయమని ఆ కృప నీకు చాలని చెప్పించుకుని ఇక నోరెత్తకుండా నా కోసం శిలువ మరణం పొందారు. ఆయనకు తెలుసు కదా నా బాధ. నేను ఎందుకు ఇక అడగటం అని నన్ను అడగకుండా మౌనంగా భరించారు. నవ్వుతూ వాక్యం చెప్తూ ఇన్ని సంవత్సరాలు గడిపారంటే అది ఎంత గొప్ప స్ఫూర్తని నోవా గారు చాలా ఆశ్చర్యపడ్డారు. నాకు ఈ బాధ ఉందని ఎవ్వరికి చెప్పలేదు ఆయన అని చెప్పారు. దేవుడి స్వస్థ దేవుని చిత్తం అనుకున్నాడట. దేవుడు బ్రతికించకైతే ఎప్పుడో చేసేవాడు కదా అనుకున్నాడట. యెషయా 57లో ఎందుకు దేవుడు తన బిడ్డను పిలుస్తాడనే మాట భక్తులు కీడు చేయకుండా కనుగొబడతారు. ఈ మాట చాలా శ్రద్ధగా వినాలండి. కీడు చూడకుండా కొనుక్కోబడతారంట. ఎందుకంటే ఈ బాధలన్నీ చూడకుండా వాళ్ళు చేసిన శ్రమ ఎక్కువైపోయి ఇక విశ్రాంతి అవసరం మీకొని వారిని కొనిపోతున్నారట కీడు చూడకుండా. అది ఆయన నవగారైతే మా అమ్మ నా 17వ ఏట చనిపోయారు. నేను ఎంతో ఏడ్చాను. నేను అసలు మా అమ్మని అందరు భక్తులు మా ఇంటికి వచ్చినప్పుడు అందరూ అక్క అక్క అంటే చిన్నప్పుడు నేను అక్క అక్క అంటూ అలవాటైపోయి నాకు పెద్ద అయిన తర్వాత కూడా మా అమ్మని అక్క వాడిని. తర్వాత నేను చాలా లోటైంది. కానీ తర్వాత ఈ వాక్యం అర్థం తెలిసాక కీడు చూడకుండానే కొనుగోబడ్డారని మా నాన్నగారు అమ్మగారు కూడా స్వల్ప కాలంలో పోయినందుకు తర్వాత నేను అర్థం చేసుకొని నిజంగానే మరి దేవుడు చూపించిన ఆ మార్గాన్ని బట్టి నేను ఆశ్చర్యపడ్డాను. తర్వాత ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్గా వీళ్ళ సింహ గర్జన చేసి మోగపోయారండి. వీళ్ళ ముగ్గురు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ఇంత గొప్ప పండితులు గొప్పగా వాక్యాన్ని వివరించారు ఈ ప్రకాష్ గంటేలా. రెండవదిగా ఈయన పగడాల గారు కూడా ఆయన ఒక గొప్ప సైనికుడు. మరి మంచి మోటివేషన్ ఇచ్చాడు. సంఘాలు ఈయన గురించి చాలా బాధపడ్డాయి కానీ న్యాయం జరగలేదని. కానీ న్యాయస్థానం ముందు ఆయనకు జరిగిన న్యాయం జరుగుతుందండి. ఇక్కడ జరగకపోవచ్చు కానీ తప్పక న్యాయస్థానం ముందు ఆయనకు గొప్ప న్యాయం జరుగుతుంది. ఆయన చాలా అన్యాయం సహించారు. నిజంగానండి ఎంతో దుఃఖం వస్తుంది ఆయన మరణం గురించి తలుచుకుంటే. న్యాయపతి దగ్గర త్రాగుబోతని మరి ముద్ర వేసి ఆయన హీనపరిచారు. కానీ ప్రభువు న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీసినప్పుడు మన నిశ్చత్వంలో మనం ఆశ్చర్యపడతాం. యోసేపు కూడా నిర్దోషిగా బతికాడు. కానీ తన పొతిఫర్ భార్య దగ్గర మరి ఏ విధంగా అత్యాచారం చేశాడని నింద వేశారా? నోరెత్తలేదు, మౌనంగా జైలుకి వెళ్ళాడు. మరి అలాంటి భక్తులకే తప్పలేదండి. దుష్టత్వంలో ఉండకుండా తీసుకుని పోబడుతున్నారు. క్రీస్తు యోధులు కీడు చూడకుండా కొనుపోబడుతున్నారు. ఆ నోవాగారి తల్లి అనుభవాలు అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చాలా దుఃఖపడ్డారు. కానీ ఆ దేవుడు చిత్తం తెలుసుకున్నారన్నమాట. ఆయన సంకల్పంలో ఉన్నాము. స్ఫూర్తిదాతలుగా వీరి వద్ద ఒలివైన వాక్యము ద్వారా అవిరామంగా కృషి చేశారు. సేవలు అకుంఠిత దీక్షతో కృషి చేసిన విశ్వాస వీరులు పోరాడి సత్యవర్తనులుగా మరి సువార్త ప్రకటించారు. మరి సువార్త చేసినటువంటి గొప్ప భక్తులు ఈయన మూడో వ్యక్తి జాన్ గారు. మరి ఎంతో చక్కటి జాన్ మెక్ ఆర్థర్ గారు. ఆ తర్వాత గ్రేస్ అనే పేరున ఒక చర్చికి కొన్ని వేల మంది
సభ్యులుగా చర్చికి నిర్వహించారండి. గొప్ప పుస్తకాలు రచించారు. తర్వాత గణనీయమైన సేవలు అందించారు. మండుతూ మరి సేవ చేసినటువంటి మరి యోహాను గురించి ఏ విధంగా మండే వ్యక్తి అని చెప్పారు, అట్లాగే వీళ్ళ ముగ్గురిని కూడా మండే సేవకులు అని చెప్పొచ్చు అన్నారనమాట. ఆ రకంగా మరి వీరు ముగ్గురు వాక్యాన్ని స్వచ్ఛంగా ఉందన్నట్టు నిర్భయంగా ఖండిస్తూ ఏలియా వలె బాప్తిసం ఇచ్చి యోహాను వలె వారికి అప్పగించిన బోధకై తీవ్రంగా పోరాడారు. చాలా మందికి సుపరిచితులు ఆయన ఈ మూడో వ్యక్తి కూడా. మరి నూతన నిబంధన గురించిన వాక్యాలు చాలా బాగా రాశారు. ఆ వాక్యాల్లో ఆయన బోధిస్తే సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటించారు. గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ అట అండి ఆయనది. అది గ్రేస్ టు యూ అనే రేడియో పరిచర్లు కూడా ఆయన చేశారు. చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడే వారికి, ఇంగ్లీష్ కోరుకునే వారికి అది చాలా తెలుసట ఆయన. తర్వాత విడుదలకు కావలసిన వ్యక్తులకు సిలువ వల్ల రక్షణ వస్తుందని ఖండ ఇచ్చారు. రక్షణ నీతిగా అనుసరించే వాళ్ళకి ఈయన వాక్యాలు చాలా చాలా ఆదర్శంగా ఉన్నాయి. ఆయన చర్చిలో వేలాది మంది సభ్యులు ఉండేవారు. తర్వాత అందరూ లైబ్రరీలో పుస్తకాలు దాచుకోవడానికి ఈ పుస్తకాలు వెతుక్కునేవారు. చనిపోయే ముందు కూడా ఈ బుక్ రాశారట. 14వ తేదీ 6వ నెల 2025లోనే చనిపోయారండి. ఆయన దేవుల్లో ఉండటానికి ఆయన శ్రమపడి ఆదివారం చర్చికి వచ్చి తర్వాత బలహీనుడయ్యాడు. తర్వాత చనిపోయారు ఆయన. వాక్యము మరి ఖండించారంటే ఈ నూనె చేతురుమాళ్ళు ఇలా ప్రాస్పరిటీ గాస్పుల్ని ఇష్టపడలేదు. ఇలా ఆకర్షించే మంచి అవినీతికరమైన పద్ధతులు బిజినెస్ చేసే క్రీస్తు బిడలపై అది అది అత్యాచారం చేసినట్టే. దాన్ని ఖండిస్తూ దాన్ని అలా చేయకూడదు, వాక్యం నిర్భయంగా రక్షణ గురించి క్రీస్తు గురించి మాత్రమే బోధించాలని ముగ్గురు కూడా నొక్కి వక్కాణించారండి. రక్షణకై పాపం నుండి విడుదల మాత్రమే పొందగలమని ఆయన ఆశ్రయించాలని చెప్పారు. తప్పుడు బోధల్ని సింహ గర్జంతో ఎదురాడి మరి అలుపెరుకగా శ్రమించి ఖండించారు. క్రీస్తు శిలువపై మంచి పోరాటము, శిలువ గూర్చిన పోరాటం ముగ్గురు పోరాడారు. నీతి కిరీటాలు ధరించారు. వారి మార్గం మనకు ఆశావాదం. ఆయన ముగ్గురు చూపిన దారి, ఆ సత్యాన్ని ఎలా ఖండించాలి, మనం అసత్యాన్ని ఎలా ఖండించుకోవాలి, వాక్యం ఎలా ప్రేమించాలి, మరి వక్ర బోధలకు ఎలా ఎదుర్కోవాలి అని సరిగ్గా చూపించారు. వీరు జీవించిన జీవితం అద్భుతం. ఒక విధంగా చెప్పాలంటే ఎలీషా చాలా గొప్ప భక్తుడు, కానీ మరి ఎన్ని అద్భుతాలు చేశాడు. ఏలియా 9 చేస్తే ఈయన 18 చేశాడు, ఇంకా చేసే ఉంటాడు. తర్వాత సినోమీరాల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. నయమాన్ని బాగు చేయడానికి వాడుకున్నారు. మరి ఎరుక నీరు బాగు చేశాడు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. కానీ ఆయన కూడా జబ్బు పడ్డాడు, రోగి అయ్యానని చెప్పి రాసింది. ఆయన చనిపోయిన ఎముకల్లో కూడా మంట, ఆయన సమాధి మీద పొరపాటుగా పడినటువంటి సైనికుడు కూడా లేచి బ్రతికాడని చెప్పారు. తర్వాత బిలాం కూడా ఎలా ప్రార్థించాడు, నీతి మధ్య మరణం కావాలని ప్రార్థించుకున్నాడు. తర్వాత దేవుడు వాడుకున్న మండే సువార్త కోసం మండేవారుగా ఉన్నారు వీళ్ళ ముగ్గురు. ఆ మంట ఆరిపోదు. ఇతరుల మనుషుల వల్లే మరణిస్తారు మామూలుగా, కానీ పడక మీద కొంతకాలం భక్త్ సింగ్ గారు చాలా కాలం పడక మీద ఉన్నారు. వాళ్ళకి జబ్బులు తప్పవు, కానీ ఆయన చిత్తం అదంతే. మనం సమర్థించుకోవడం, మన వంతు దేశ సమాధి కూడా అది ఎంత శక్తిగా ఉన్నదో మనం గమనిస్తున్నాం. ఎముకల్లో కూడా శక్తి తగ్గలేదు, వాళ్ళు మండారు. తర్వాత మంచి పోరాడుతున్న పౌలు అన్నాడు, మరి మరణం ముందు మాట్లాడాడు. మరి ఏమనంటే నాకు నా పని సమాప్తమైంది, నా వెడలిపోయే సమయం వచ్చిందని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి యూదా మాటల్లో కూడా ఒక మాట చెప్పారు, ఏంటంటే బోధ కొరకు పోరాడమన్నారు. న్యూటన్ గారు అనే గొప్ప వాక్యం అన్నాడట. ఆయన కూడా తప్పుడు బోధలు ఖండించిన వాడే. వాక్యం నేడు వక్రీకరించడం సహించలేకపోయాడు. బోధకులను ఖండించాలి, మోసపోకండి, తప్పుడు బోధలతో పోరాడాలను ఎదుర్కొండి మరి అని పరలోకంలో చేరారు. దేవుడు అనుమతించాడు. ఏలియా ఆకాశం నుంచి అగ్ని రప్పించాడు. నా గొప్ప భక్తుడు ఏలియా. ఆయన బయలు ప్రభుత్వం చంపాడు. అక్కడ జజ్బలి రాణికి భయపడి పారిపోయి పడుకుంటే ప్రభు అక్కడ మరణానికి ఒంటరిగా అప్పచెప్పాడా. 10 ఏళ్ళు తనకి పోషించి బలపరిచి ఆయనకి పని ఇచ్చాడు. మరి మనం అందరం రోజు రాత్రిపూట దూతలు కావలించంటే వాళ్ళకి ఆ దూతలకు ఏం పని లేదా? అవి వచ్చి మన కాపలా కాసడానికి మనం మాత్రం టీవీలు చూసుకుంటూ, సీరియల్స్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే దూతలు వచ్చి కాపలా కాస్తారండి. వ్యర్థమైన ప్రార్థనలు చేయకూడదు. మన నీతి కిరీటం పొందడానికి మనం ప్రయాసపడాలి. మరి ఏ ఇంటి కోసం ప్రయాసపడ్డారో వాళ్ళ ముగ్గురు కూడా ఆ ఇంటికే వెళ్ళారు. మోషే తను నిజంగా చనిపోయే టైం రాపోయినప్పటికీ నీవు ఇక్కడ కానాను చూడకూడదు,
అని చెప్పి నేను తీసుకెళ్ళిపోతాను, ఇంకా నువ్వు కానాన్ని అడుగు పెట్టవని చెప్పినప్పుడు ఏమీ బాధపడలేదు. దేవుని చిత్తమని మౌనంగా తలంచి, ఎవరు ఈ గొర్రెలుగా ఉన్నారు, అమాయకులుగా ఉన్నారు, ఎవరు సమర్థుడు అని, సమర్థవంతుడిని మీరు ఉపయోగించుకోండి ప్రభువా అని అడిగినప్పుడు యెహోషువని అభిషేకించమని, నీకు తోడే అన్నట్టు ఆయన కూడా తోడే ఉంటా అని చెప్పాడు. ఎంత మంచి ముగింపు అండి. తర్వాత పరిచారకుడుగా మరి యెహోషువ నాయకుడు అయ్యాడు కదా. కొన్ని అధ్యాయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కీర్తనలో 39:4 మన ఆయువు ఏపాటిది అనేది ఆలోచించాలి. యెషయా 46లో మా అంతం ఎట్లుంటుందో గమనించుకోవాలి. 89వ కీర్తనలో కూడా, 90లో కూడా నాకు జ్ఞాన హృదయం దయచేయమని కూడా మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక భక్తుడంటే ప్రార్థన చేసింది, నా కళ్ళపై నిత్యత్వం ముద్ర వేయి ప్రభువా అని ప్రార్థన చేశారట. పౌలేమో గురి యొద్దకు పరిగెత్తాడు 43 ఏళ్లకి. తర్వాత కొందరు భక్తులు జిమ్ ఎలియట్, రెడ్డినేస్ మధ్య తక్కువ వ్యవధిలోనే అదండి, కీత్ గ్రేన్ అని ఆయన, తర్వాత డేవిడ్ బ్రైనార్డు 23 ఏళ్ళు, తర్వాత 40 ఏళ్ళు, ఇట్లా ఈ చిన్న వయసులో పోయినా ఎంతో మందికి వాళ్ళ జీవితాలు ఆదర్శంగా ఉన్నాయండి. అంత గొప్పగా వాళ్ళు జీవించడం జరిగింది. అయితే ఏలియాని తీసుకువెళ్ళే పద్ధతుల్లో ఆయనకి 3 పనులు ఇచ్చాడు. ఎలీషాను అభిషేకించడం, ఇశ్రాయేలు రాజును అభిషేకించడం, సిరియా రాజుపై హజరాను అభిషేకించడం. 3 పనులు అప్పగించడం అర్థమైంది. నేను వెడలిపో సమయం వచ్చిందని చెప్పుకున్న పౌలు కూడా తిమోతితో కూడా అదే మాట చెప్పాడు. వెడలిపో సమయం వచ్చింది, నన్ను ఎవ్వరూ ఆదరించలేదు, ప్రభు మాత్రమే నన్ను ఆదరించాడు, సింహబోన్లో తప్పించాడని తన దగ్గరే ఒప్పుకున్నాడు. ఎంత భక్తుడు, ఎవరికి అండలేకపోయాడు చివరి మరణ సమయంలో. తర్వాత మరి ఎలియా ఎంత ఘనంగా అగ్ని రథాలతో ప్రభు తీసుకెళ్ళిపోయాడు. తను వదిలిపెట్టాడా? అనేకులు నేత్రాలు తెరవబడి మరి మరణము మరి జీవాన్ని దారితీస్తుందండి. వీళ్ళ ముగ్గురు మరణం ముఖ్యంగా మండే ఆత్మతో ప్రకాశించిన దీపాలుగా, మరి పగడాల గారు కానీ, మరి ప్రకాష్ గారు కానీ మండుతున్న దీపాలే మరి మనకి ఎంతో స్ఫూర్తిని మిగిల్చారు. మండుతూనే ఉన్నారు. వాళ్ళు దాటిపోయినా వాళ్ళ ప్రసంగాలు మండుతూనే ఉన్నాయి, మన హృదయాల్లో రగులుతూనే ఉన్నాయి. మరి సేవ చేసిన దాన్ని పూర్తి అయిపోయినాయి వారికి. వాళ్ళ దాకా బ్రతకాలని, వారి లెగసీ మనం పొందుకోవాలని మనం పూర్తిగా ఆశపడదాం. వీరి రెండో భాగంగా మరి ముఖ్యంగా మరి మన ప్రకాష్ గంటేలా గారు చాలా చాలా టాపిక్స్ ఆయన మనకి నేర్పించడానికి ఇష్టపడ్డారు. ఏంటంటే మరి జీవిత విలువలేంటి, మరి పడిపోకుండా ఎలా కాపాడుకోవాలి, క్రైస్తవుడు ఎలా ఉండాలి, ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా అతి స్పష్టంగా మనం చెప్పి చివరిగా ఆ పాయింట్లన్నీ కూడా వాడి చివరిగా యవనస్తుల మధ్య చెప్పినటువంటి ప్రసంగాలు ఎంతగానో ఆదర్శంగా ఉన్నాయండి. ఆయన చెప్పిన మీరు యూట్యూబ్లో చూస్తే ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఈ టాపిక్ నేను వెలికి తీసి కొద్ది కొద్దిగా మీకు పరిచయం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధత ఎంతో గొప్పది. అటువంటి వేల్పుల్లోనికి సముడెవడు, ఎంతో గొప్ప వేల్పు అంటే దేవుళ్ళు. అటువంటి దేవుళ్ళలో గొప్ప దేవుడే మన క్రీస్తు అని చెప్తూ, మనకు అది కులాలకు అతీతము, మతాలకు అతీతము. పాదాల్లోంచి పుట్టిన వాళ్ళు శూద్రులు అన్నారు. పాద పద్మాలు ఎంతో పవిత్రాలు అయినాయి. అటువంటి పవిత్రుడైన దేవునికి సంబంధించిన వారం మనం గొప్ప పవిత్రులం, రాజులము, యాజకులం అని ఆయన ఘనంగా చెప్పాడు. మనం మరి కొన్ని వ్యర్థంగా మాట్లాడిన పాస్టర్లను విమర్శించాడు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి మీరు అన్నీ ప్రేమించండి కానీ అన్య ఆచారాలు మాత్రం ప్రేమించద్దు అని చెప్పి మిమ్మల్ని పవిత్రపరచుకోండి అని కూడా పదే పదే చెప్పారు. అదే ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిందే మనతో కూడా ఇటువంటి భక్తులు చెప్తూనే ఉన్నారు. మరి పాపం పుట్టకముందే, దేవదూతల పాపంలో పడకముందే పరిశుద్ధంగా దేవుడు పరిశుద్ధుడిగా క్రీస్తు త్రిత్వంలో ఉన్నాడు. ఆదాం పాపం పడకముందే ఉన్నాడు, మరి దూతలకు ముందే ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన గుణాల చక్కటి మాట అండి. దేవుని గుణాహారాల సమాహారమే పరిశుద్ధత. టోజర్ గారు అయితే ఏం చెప్పాడంటే, ఆయన గొప్ప లక్షణాలు, నైతిక లక్షణాలన్నీ పోగు చేసి కలిపితే అది పరిశుద్ధత అంటారు. ఆయన నీతిని, ప్రేమను, కృపను, కనికరాన్ని, చివరిగా కోపం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుందండి. ప్రతి వాళ్ళు కూడా అటువంటి పవిత్రత కలిగి ఉండటం అవసరం. బండి చక్రంలో స్పోక్స్ ఉంటే చూసారా, ఇరుసులో గీతలు, ఆ రకంగా అన్ని రకాలు విభిన్న రకంగా ఉండి కలిపి తిరుగుతాయో
అట్లాగే అన్ని లక్షణాలు ప్రభులో ఇమిడి ఉంటాయని ఆయన చెప్పాడు. నిజంగా ఆశ్చర్యకరంగా ఆయన మాట్లాడారు. మూడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూత గణము యెషయా 6 అధ్యాయంలో వాళ్ళు స్తుతిస్తారు 3 సార్లు. 3 సార్లు బొంకటం. 3 అనేది చాలా పరిపూర్ణ సంఖ్య, పరిపూర్ణ పద్ధతి. 3 సార్లు గెత్సేమనెలో కూడా ప్రార్థించారని చూస్తున్నాం. 3 సార్లు మరి ఆ పరిపూర్ణత, పరిశుద్ధత కలిగి ఉన్న మాటకు గుర్తు. రెండవదిగా దేవుని వెతుకుటకు నువ్వెలా తెలుసుకోవాలి దేవుని వెతకటం అనేది. మొదటిదేమో పరిశుద్ధత గురించి కొంత క్లుప్తంగా చెప్తూ దేవుని ఎలా వెతకాలి, ఎలా తెలుసుకోవాలి రెండో అంశంగా చెప్పాడు. అది కూడా ఒక చిన్న ప్రసంగంగా ఉందండి. ఎవరిది ప్రకాష్ గంటెలది. అది యూట్యూబ్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆ వివరణ చూస్తే మరి సొలొమోను వృద్ధుడు చాలా చాలా జ్ఞానంతో రాశాడు. యవ్వన కాలంలోనే ఇయన్నీ చూసుకో మ పెద్ద యవ్వనం దాటాక నువ్వు తట్టుకోలేవు అని ప్రసంగిలో చాలా సూటిగా చెప్పాడు. అందుకే బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. బాల్యము, యవ్వనము చాలా విలువైందని ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఆ రాజు బాల్యంలో పవిత్రంగా లేడు కాబట్టి ఆ ప్రవర్తన సరిలేక ఇశ్రాయేలీయులు కూడా 2గా విభజింపబడింది. ఆ పరిపాలనలో సరిగ్గా లేకపోవడం వల్లే కదా! అది అందుకనే పవిత్రత కావాలి అని ఆయన నొక్కి చెప్పాడు. జీవితంలో ప్రాముఖ్యమైన కాలం యవ్వనం. అది వర్స్ట్‌గా మారిపోద్ది. అది సెల్ ఫోన్‌లు మనల్ని పాడు చేస్తున్నాయి. చెత్తను ఆశ్రయించితే చెత్తగా మారిపోతాం. యవ్వనంలో బెస్ట్ టైము యవ్వన కాలం కాబట్టి దేవుడు దొరికే కాలంలో వెతకాలి. మరి యెషయా 29:12లో మనస్ఫూర్తిగా ఇష్టంగా ఎవరు వెతుకుతారో వారికి కనిపిస్తాడు. మరి అందుకని ప్రసంగిలో ఏమంటాడు? దుర్దినము రాకముందే యవ్వనంలో ఉండగానే మరి నువ్వు నాశనం అవ్వకముందే దేవుని స్మరణకు తెచ్చుకో అన్నారు. మన ఊపిరి కూడా దేవుడే కావాలంటాడండి. యవ్వనంలో దేవుడు మనకు కావాలి. దేవుడు అర్థం కాకపోతే బ్రతుకు భవిష్యత్తు కూడా మనకు శూన్యం అయిపోద్దని గుర్తించాలి. ఒక ఇంగ్లీష్ మేధావి ఇలా చెప్పారు. దేవుని గురించి అద్భుతంగా చెప్పిందేంటంటే, నేను ఒక గతంలో మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సూర్యుడిని మన కళ్ళతో సూటిగా ఆ వెలుగును చూడలేం. కానీ ఆ వెలుగు లేకపోతే మనం లోకం చూడలేం. అదే రకంగా దేవుణ్ణి మనం ఎదురుగుండా చూడలేం. కానీ ఆయన లేకపోతే మన మనుగడ లేదు. ఆ రకంగా దేవుని నీతిశూరుడైన దేవుని ఆశ్రయించడం మనకెంతైనా అవసరం. ఈ రకంగా మనము దేవుని వైపు హత్తుకొని జీవిస్తూ వాక్యము ద్వారా మనం బలపడటానికి నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం నాకు మూలం కాబట్టి మరి సంస్కృతం తెలుసా మీకు అని అడిగాడు స్టూడెంట్స్‌ని. ఆళ్ళెవరు చెప్పలేకపోయారు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం జ్ఞానం కోసం అడగాలి. పోటీ ప్రపంచంలో ఉన్నాం. వాడెవడో ఇంజినీరింగ్ చదివాడు, ఆ డాక్టర్ చదివాడు మనం అది చదవక్కర్లా. నీవేది చదవగలవో అదే చదువు. ఎక్కువగా వాటికి పోవద్దు. బ్రహ్మచర్యము, గృహస్థము, తర్వాత వానప్రస్థానము, సన్యాసము ఈ 4 స్టేజెస్ ఉంటాయంటండి. బ్రహ్మచర్యం నుండే దేవుడు కావాలి మనకి. తర్వాత మ్యారేజ్ అయ్యేంత కాలం వరకు కనిపెట్టకూడదు. అక్కడుంటేనే మనం నిర్ణయించుకోవడంలో దేవుని చిత్తం ఎరగాలి. తర్వాత మంచి జీవితం జీవించితేనే పరలోక రాజ్యం ప్రాప్తి. కాబట్టి అది కూర్చునే సామర్థ్యతతో దేవుని ఆశ్రయించడం యవ్వన కాలంలో అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రకంగా ప్రభు చిత్తంలో తను తాను ఎంతగా తగ్గించుకోవాలో తగ్గించుకుంటూ మనల్ని మనం తెలుసుకోవాలి. మరి నువ్వు గబుక్కున ఎవరన్నా వచ్చి ఎవరు నువ్వు అని అడిగారనుకోండి, నాయన కొడుకునని చెప్తావా? అసలు నీలో ఏమున్నాయి? నీ ఆశయాలు ఏమున్నాయి? నీ నీ యొక్క పద్ధతులు ఏమున్నాయి? నీ గమ్యం ఏమేముంది? అది నీ సత్తా ఏంటి? నీ లోపల ఏ పనిలో ఉన్నావు? అని ఒకవేళ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే మనం ఏం చెప్పగలం? కాపీ కొట్టకూడదు. మరి ఎవరికి ఏం కావాలో మరి నువ్వు తెలుసుకోకపోతే మరి ఏ ఏ విధంగా మనం బ్రతకగలము? జ్ఞానం కలిగి బతకాలి. అందుకనే మనం ఒక్కొక్క వ్యక్తి ఒక విచిత్రమైన క్రియేషను. ఎవరి వేలిముద్రలో ఒకతో సరిపోవటండి. ఒకళ్ళకొకళ్ళకి ఒకేలాగా ఉండవట. మరి 1 కీర్తనలో నీవు నన్ను పుట్టించిన విషయం ఆశ్చర్యం అని చెప్తాడు కదా! విచిత్రమైన చిత్ జీవితం మనది. విచిత్రమైన విభిన్నమైన క్రియేషన్ మనది. మనలాగా ఇంకోళ్ళు లేరు. దేవుడు అంత ప్రత్యేకంగా సృష్టించాడు కొన్ని కోట్ల మంది జనాల్ని. కాబట్టి మన అరచేతుల చక్రాలు కూడా ఒకేలాగా ఉండవు. మరి చైనా జనాభా మన జనాభా మించిపోయి మన జనాభా మించిపోతుంది. ఎందుకు అనంటే వాళ్ళు మరి ఒక చక్కటి జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంట. అది కంపేర్ చేసుకుంటే మరి అది వాళ్ళకి ఎక్కువగా ఉంది. మనకు తక్కువగా ఉందని చెప్పారు. అది వాళ్ళ ప్రత్యేకతలు వేరుగా ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు మరి జీవితాలు అలా ఉంటే మన జీవితాలు భారతీయ జీవితాలు జనాలు ఉన్నారు కానీ జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. 139 కీర్తనలో దేవుడు ఎంత గొప్పవాడో మొదటి నుంచి 1-12 వచనాలు ఉన్నాయి. తర్వాత నీ కోసం ఆయన ఎలా ఉన్నాడు అది వివరించడం జరిగింది. అది ఒకసారి 139 కీర్తన మళ్ళీ చదువుకుందాం. మరి మనకై లోకానికొచ్చారు.
మరి ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ 10 రోజులకి మళ్ళీ పరీక్ష పెట్టారనుకోండి, కాపీ చేశారని. మనం రాయగలుగుతామా? ముందు 10కి 10 వచ్చినోళ్ళు అంత మళ్ళీ 10కి 10 తెచ్చుకోలేరు. అట్లాగే ఉంటది మన జ్ఞానం. జ్ఞాపకశక్తి కూడా అలాగే ఉంటది. క్రైస్తవ విద్యార్థి బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండటం చాలా అవసరం. మన బైబిల్ గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం మనకు చాలా చాలా అవసరం. ఆయన చాలా వివరంగా బైబిల్ గురించి చక్కటి గొప్పతనాన్ని మరి మరి పగడాల గారు చెప్పారు. మరి ముఖ్యంగా నేను గమనించినంత మట్టుకు ప్రకాష్ గంటేల గారు ఇంకొంచెం సన్నిహితంగా, ఇంకొంచెం ప్రాక్టికల్‌గా వాక్య శక్తిని చెప్పారండి. అది మీరు ఒక్కొక్కళ్ళు ఆయన గురించి తరిచి చూడండి. అయితే మూడో అంశంగా మన కెరీర్‌ని ఎన్నుకోవాలి కదా! మరి ఆచరణలో పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఏం వింటున్నాం? సెల్ ఫోన్ మనం గార్డ్ చేసుకోవాలి. మరి గూగుల్‌కు సెర్చింగ్ ఉంటది. అలా కాదు మనం గార్డ్ చేసుకోవడం అవసరం మొదటిగా. మనం ఫిల్టర్ చేసుకోవాలి మన ఆలోచనలన్నీ. అలా చేసుకుంటూ మరి రోమా 12:2లో ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి. లోకంలో మరి ఒక అచ్చు ముద్దల్లాగా మనం తయారవ్వకూడదండి. మనకొక క్రియేటివిటీ ఉంది. మన ఇండిపెండెన్స్ ఉంది. మనకు సృజనాత్మక శక్తులున్నాయి. ఆ ప్రకారంగా మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టంట్‌గా మారిపోగలం. కానీ ఈ టీవీలు, ఫ్రెండ్‌షిప్‌లు, సెల్ ఫోన్‌లు ఇవి కూడా మనల్ని నష్టపరుస్తున్నాయని గుర్తుపెట్టుకుందాం. అందుకని ఫిలిప్పీ 4:8లో ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో, ఏవి సత్యమైనవో వాటి మీద మీరు మనస్సు ఉంచండి అని చెప్పారు. థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇవి కాకుండా ఎక్స్‌ట్రా దాటిపోకూడదు. ఆ లిమిట్‌లో ఉండాలి. మనకి అది లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ వేరు, ఇన్సిడెంట్స్ వేరు. ఇన్సిడెంట్స్ అంటే మనం ఇష్టపూర్వకంగా జరిగేది ఇన్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అంటే మనకు తెలియకుండా జరిగేది యాక్సిడెంట్స్. ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి. ఖాళీగా ఉంటే చెడు చేరిపోద్ది. మరి ఈ ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్‌షాప్. చక్కటి తెలుగు మాట చెప్పారండి. సోమరి మనసు సైతాన్ ఆఫీస్ అట. మళ్ళీ చెప్తాను. సోమరి మనసు సైతాన్ ఆఫీసు. అందుకని సైతాన్ ఆఫీసుగా మన జీవితాలు లేకుండా గమనించుకుందాం. జీవితాన్ని గాడ్ చేసుకుందాం. బైబిల్ కాలం బైబిల్ చదువుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక సెకండ్ విలువ యాక్సిడెంట్‌లో మిస్ అయిపోతుంది. ఒక నిమిషం విలువ మరి ఎంసెట్‌లో ఆలస్యంగా పరీక్షకి తెలిసిపోద్ది. ఒక నెల విలువ మరి 8 నెలల్లో పుడితే వాళ్ళు చాలా సీరియస్ అయిపోతారు. 9 నెలలు నిండాలి పుట్టాలంటే. అలాగే టైం విలువ ఎంతో విలువైంది. ఒక్కొక్క కాలము చాలా విలువైంది. గో ఆఫ్టర్ ఎ గోల్. ఒక గోలు మనం పెట్టుకుని గమ్యం పెట్టుకుని మనం దాన్ని వెంబడించాలి. మరి లేకపోతే గోలయిపోతాం. తర్వాత గోలయిపోయే అనుభవాలు రానీయకుండా మరి మరి ఆ రకంగా మరి జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు కూడా 12వ సంవత్సరంలో తప్పిపోయినప్పుడు ఏం మాట అన్నాడు? నేను నేను తండ్రి పని మీద ఉన్నా అన్నాడు. అప్పటికే ఆయనకు గోల్ అర్థమైంది తండ్రి పని చేయాలి. అందుకనే గెత్సేమనెలో కూడా చేసినప్పుడు తండ్రి నువ్వు ఇచ్చిన పని నేను పూర్తిగా నెరవేర్చాను భూమి మీద అని అంటాడు అక్కడ. యోహాను 17లో కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా భూమి మీద నాకు అప్పగించిన పని సంపూర్ణంగా ముగించా అన్నాడు. పౌలు కూడా నా పని ముగించానన్నాడు. మనం కూడా సంపూర్ణంగా ముగించుకొని ప్రభు చెంతకెళ్ళటానికి తక్కువ జీవితంలోనే మరి పగడాల గారు గాని, ప్రకాష్ గారు గాని, జాన్ గారు గాని ఆయన పని ముగించుకొని ప్రభువా నీ దగ్గరికి వస్తున్నామని చెప్పుకునే వాళ్ళు వెళ్ళిపోయారండి ప్రశాంతంగా. అటువంటి జీవితం మనం జీవించడానికి ఇష్టపడదాం. మరి అన్ని జీవితాలు మనలో అన్నీ కూడా లిఖితమయ్యాయి. మన పర్పసెస్ మరి చాలా మరి క్వాలిఫైడ్‌గా మనం జీవించటానికి, స్పెసిఫిక్‌గా జీవించటానికి మనం ఇష్టపడాలి. మరి దినాల్లో మరి దినములో ఎక్కువ గంటలు మరి గోల్డ్ మెడల్ సంపాదించే వాళ్ళు ఖాళీగా ఉంటారండి. సంవత్సరం అంతా కష్టపడతారు. మరి అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అలాగే మన నిత్యత్వం చేరాలంటే మనం ఎంతో అవిరామంగా అకుంఠిత దీక్షతో ప్రభువు వైపు చూస్తూ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి గ్రేట్ అంటే మనం దేవుని గురించి క్వాలిటీగా మనం జీవించడానికి చూడాలి. మనకి దేవుడు మనం బాగా బతకాలంటే దేవుడు కావాలి, జ్ఞానం కావాలి, గోల్ కావాలి. మనం జాబ్‌లో మరి ఏం చేయాలి? తర్వాత ఏంటి? పిల్లలేంటి? అవన్నీ కూడా ప్రభువుని అడిగి మనం కనుక్కోవాలి. మన దేవుని కొరకు మరి రాజైన అగ్రిప్ప దగ్గర కూడా ఆయన ఎంతో చక్కగా సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ప్రభువు తను దమస్కు మార్గంలో పోయినప్పుడే తను నా కోసం శ్రమ పడవలసి ఉందన్నాడు. అందుకనే శ్రమలు ఓర్పుగా నోరెత్తకుండా జీవితాంతం సౌలు పౌలుగా మారాక భరించాడండి. అక్కడే కనుక్కున్నాడు తన గమ్యం ఏదో. తను ఎలా శ్రమ పడాలో కూడా ప్రభు చూపించాడు. అందుకని 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే 5 పాయింట్లు ఉన్నాయండి. గూగుల్ మైండ్ వద్దు. అంటే అది ఎక్కడొక్కడ మనం దానిలో చూసుకొని జీవితం సర్దుకోవడం వద్దు.
ఒకటి, గేజ్ యువర్ సెల్ఫ్, నీలో నీకు ఏమున్నాయో శక్తుల్ని మనం లోపల గుర్తుంచుకోవాలి. రెండవదిగా, మూడవది గాడ్ యువర్ మైండ్, నీ మనసును చెడు తలంపులతో కాకుండా మంచిగా కాచుకొని ఉండాలి. నాలుగోది, గ్రాబ్ యువర్ టైం, సమయము సద్వినియోగం చేసుకోవాలి. 5, గో ఆఫ్టర్ యువర్ టైమ్ గోల్, ఏ రకంగా నువ్వు గోల్ పెట్టుకున్నావు దాన్ని అనుసరించి బతకాలి. ఈ రకంగా 5 పాయింట్లు చెప్పాడండి. గూగుల్ మైండ్ వద్దు, గేజ్ యువర్ సెల్ఫ్, గాడ్ యువర్ మైండ్, గ్రాబ్ యువర్ టైమ్, గో ఆఫ్టర్ యువర్ గోల్. ఎంత చక్కగా చెప్పాడండి ప్రకాష్ గంటేలా గారు. ఎంతో చక్కటి సందేశాలు ఉన్నాయండి ప్రతి ప్రసంగంలో. నేను ఎప్పుడు సరిగ్గా వినలేదు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాతే నేను దాని వెలికి తీసి నేర్చుకొని మీకు చెప్పడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఈ మరి మండుచున్న మరి గొప్ప సైనికుడిగా ఈయనున్నారు. ఈ రకంగా ఇన్స్పైరింగ్ ప్రగడాల గారు కూడా ఎంతో చక్కటి మోటివేషన్ ఇచ్చారు. ఈ రకంగా ప్రభు చిత్తంలో ఈ బిడ్డలందరూ ప్రయాసపడ్డారు. మనం కూడా ప్రభు కొరకు నిలబడదాం. ఆయన సేవ నమ్మకంగా మనకు ఇవ్వబడిన సేవను మన దేవుని చిత్తంలో మనకి ఏం గురుందో, ఏ గమ్యం ఉందో గమనించుకుంటూ, మనలో మనం చూసుకుంటూ ప్రభులో స్థిరపడి ఆయన నిత్యత్వం కోసం ప్రయాసపడదాం. అనేకులు సిద్ధపరుద్దాం. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమెన్.